మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె నారాయణ స్వామికి 3 రోజుల క్రితం సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొంది. అయితే అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్ అధికారులకు సమాచారం అందజేశారు. వాస్తవానికి సోమవారం మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఆయన విచారణకు రానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా గత వైసీపీ ప్రభుత్వంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రమేయం లేకుండానే నూతన మద్యం పాలసీని రూపొందించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన పాత్ర ఏమీ లేదని దర్యాప్తులో తేలడమే కారణం. అందుకే మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వాలని మాజీ మంత్రి కె నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. ఝాన్సీ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె నారాయణ స్వామికి 3 రోజుల క్రితం సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇవాళ సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో అయితే పేర్కొందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే సిట్ అధికారులు మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయిలో వేగవంతం చేసినటువంటి విషయం తెలిసిందే. నిన్న మితిన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పెట్టేసి రాజమండ్రి జైలుకు కూడా తరలించారు. అయితే ప్రధానంగా ఇందులో తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లుగా పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరుగా బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కూడా దీనిపై తీవ్ర స్థాయిలో చాలా భారీ స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇది జరిగింది, జగన్మోహన్ రెడ్డి భారతకు తెలిసే ఇది జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక పక్క ఆయన ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొంటే ఆయన అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల విచారణలకు రాలేకపోతున్నానని చెప్పేసి కూడా మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్ అధికారులకు సమాచారం అందజేశారు. అయితే వాస్తవానికి అతను సోమవారం మాజీ మంత్రి నారాయణ స్వామి సిట్ కార్యాలయానికి హాజరు కావాల్సింది, అంటే ఈ రోజు హాజరు కావాల్సింది. కానీ అనూహ్యంగా ఆయన విచారణకు రానని సిట్ అధికారులకు సమాధానం ఇచ్చారు. కాగా గత వైసీపీ ప్రభుత్వంలో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సమయం లేకుండానే నూతన మద్యం పాలసీని రూపొందించినట్లు సిట్ అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం అతను ఒక ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అయినప్పటికీ కేవలం అతను ఒక ఓన్లీ బొమ్మలాగా తప్పితే ఆయన ఎక్సైజ్ శాఖ బాధ్యతలు ఎక్కడ కూడా ఆయనకి ఇవ్వలేదని చెప్పేసి సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా పెట్టినప్పటికీ పరోక్షంగా పూర్తి స్థాయిలో కూడా మితిన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళే దీంట్లో కీలక పాత్ర పోషించాలి చెప్తే ఆయన ఓన్లీ కేవలం నామ మాత్రమే, ఆయనకు తెలియకుండానే ఇవన్నీ జరిగినట్లుగా కూడా ఎక్సైజ్ సిట్ అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. అయితే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన పాత్ర ఏం లేదని చెప్పేసి కూడా దర్యాప్తులో తేలడమే కారణం అని చెప్పేసి ఆయనకి ప్రధాన నిదర్శనంగా చెప్పవచ్చు. అందుకే మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వాలని మాజీ మంత్రి కె నారాయణ స్వామికి అయితే నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మద్యానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి వహిస్తారు. కాబట్టి అతన్ని పిలిచి ఎందుకు మరి దీంట్లో లేదు, ఒకవేళ ఇంత మద్యం కుంభకోణం జరుగుతుంటే మీరు ఏం చేశారు, అప్పుడు మంత్రిగా మీరు ఎందుకు కట్టడి చేయలేకపోయారు, మరి దీంట్లో వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఈ మద్యం విషయంలో ఎందుకు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా సిట్ అధికారులు నారాయణ స్వామిని ప్రశ్నించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో నారాయణ స్వామి విచారణకు వస్తే ఇంకొంత మలుపు తిరిగే అవకాశం అయితే కనబడతా ఉంది కేసు. కాబట్టి అందుకే ఈ రోజు నారాయణ స్వామి హాజరు కాకపోవడానికి ఆరోగ్యం బాగాలేదని చెప్పారని చెప్పేసి కూడా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. మళ్ళీ కూడా ఎప్పుడు వస్తారు ఏందనేది కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి చెప్పినట్లుగా తెలుసుకోవాలి. మళ్ళీ నారాయణ స్వామి ఎప్పుడు హాజరు అవుతారు, మరి ఎట్లా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ సాంబశివరావు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని రెడ్డిపల్లి వెంకటేష్గా గుర్తించారు. సొంత భార్యే హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భార్యతో పాటు మామ కూడా హత్యకు సహకరించినట్లు గ్రామస్తులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకట్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా భార్య జయశ్రీ, ఆమె తండ్రి పండరి కలిసి వెంకట్ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిలదీయగా భార్య జయశ్రీ, ఆమె తండ్రి ఒప్పుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం. గొంతు నులిమి వైరుతో హత్య చేసినట్లుగా సమాచారం. దీంతో పోలీసులు భార్య జయశ్రీని, మామ పండరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుకున్న రూరల్ సిఐ నగేష్, కరణ్ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం అంజలమ్మ అనేట ఆమె మల్కాపూర్ గ్రామం చెందిన ఆమె దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని కోడలు జయశ్రీ అండ్ పాండరికి చంపినట్టుగా ఆమె దరఖాస్తు ఇచ్చింది. తాడుకు గొంతు బిస్కి చంపినట్టుగా దరఖాస్తు ఇచ్చింది. ఇదే విషయాన్ని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా విలేజ్కి వెళ్ళి వెరిఫై చేసి ప్రస్తుతం పరిశోధనలో ఉంది, విచారిస్తున్నాం. ఫర్దర్గా వివరాలు ఏమంటే పబ్లిక్ వెల్స్. తెలంగాణలోని అనేక గురుకుల మోడల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్న కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నాగల్గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినిలు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్లో నాగల్గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్. 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. నిత్యం ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజురోజుకు దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా? వరుసగా ఫుడ్ పాయిజన్ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మనసు కరగడం లేదా? కేసీఆర్ గురుకులాన్ని అనగా గుర్తులను చెరిపేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండటం చారిత్రక నేరం కాదా? సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనారిటీ వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గమని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో వేసవిలోనూ పంటల సాగుకు తగినంత నీరు ఇచ్చామని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గతంలో హల్దీవాగులో లిఫ్ట్ పెట్టి గద్దర్ వాళ్ళ ఊరికి నీళ్లొచ్చేలా చేశామని చెప్పారు. కేసీఆర్ పాలనను గద్దర్ కూడా మెచ్చుకున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి మద్దతుదారులను గెలిపించుకోవాలన్నారు. అన్ని మండలాల్లో విజయకేతనం ఎగురవేయాలన్నారు. రేవంత్ ప్రభుత్వం మహిళలు బాకీ పడ్డారని అన్నారు. మహిళలకు 2,500 రూపాయలు తులం బంగారం ఎక్కడా అని మండిపడ్డారు. మహిళలకు ఎన్ని మాటలు చెప్పిండ్రు? ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ఓటు అడగాలి ఎవడైనా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్ అంటే 50,000 ఆడ వెట్టింకని అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇటు 2,500 అంటే 50,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కటి. అదే విధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంటే మేము తులం బంగారం కలుపుతామన్నాడు. బంగారం 1,00,000 అవుతుంది. 1,00,000కు 1,00,000 2,00,000 ఇవ్వాలన్నా వద్దా? ఇచ్చిండా? తులం బంగారం పత్తా లేకుండా వీకింది. మూడవ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాడు.
వచ్చిందా? నాలుగో ముచ్చట దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించిండు. ఉందా కిట్ ఇప్పుడు? అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో, 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేదు. 5 లక్షలకే పరిమితం చేశారు. అది పాత ముచ్చిందేనే, కేసీఆర్ ఇచ్చిందేనే, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే. కాకినాడ జిల్లా తునిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం వరకు ఎండలతో ఎండిపోయిన తునిలో మధ్యాహ్నం తర్వాత నల్లని మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. ఈ కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు వచ్చాయని స్థానికులు తెలిపారు. తీవ్ర వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తునిలో ఈ అకాల వర్షం స్థానికులను అప్రమత్తం చేసింది. మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని ఉల్లిందకొండ కొల్లపల్లి తాండా ఎర్రకత్వ గ్రామస్తులు ఇవాళ కలెక్టర్ను కలిశారు. ఉల్లిందకొండ వద్ద కృష్ణాకాంత్ స్టోన్ క్రషర్ వారి భారీ వాహనాలు కంకర తరలించడంతో గ్రామ రోడ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. దుమ్ము ధూళితో పంట పొలాలు పాడవుతున్నాయని చెబుతున్నారు. చెరువుగట్టు పైభాగం మీద లారీలు తిరగడంతో చెరువు కాలువలు దెబ్బతిరడంతో పాటు నీళ్లు వదిలే తూములు కూడా పాడవడం జరుగుతుందన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందించి నీటిపారుదల శాఖ అలాగే మైనింగ్ శాఖ వారికి ఆదేశాలిచ్చి గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. పరిసర ప్రాంతాల్లో క్వారీల మూలంగా లేదా స్టోన్ క్రషర్ల మూలంగా ఆ పరిసర గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు అవస్థలు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కొల్లంపల్లి తాండకు చెందిన గిరిజన వాసులు ఈరోజు కలెక్టరేట్ని కలిసి తమ సమస్యలు తమ బాధలు విన్నవించారు. అసలు ఈ క్వారీలు లేదా స్టోన్ క్రషర్ల మూలంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, అవస్థలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఊర్లో ఏదైతే ఈ క్వారీ లారీలు తిరగడం వలన మీకు వచ్చిన నష్టం ఏమి? క్వారీ లారీలు తిరగడం వలన మా ఊరు రోడ్డు చెడిపోయింది. అంటే ఊర్లకి దుమ్ము ధూళి రావడము, పొలాల మీద దుమ్ము పడడము, వాళ్ళు వాటర్ వేసుకొని వర్క్ చేసుకోవడం లేదు, రోడ్ల మీద అట్టే తిరుగుతున్నారు. దానివల్ల దుమ్ము పడుతుంది, పొలాలు చెడిపోతుంది, పంట పొలాలు నష్టం వస్తున్నాయి. అండ్ దాంతోపాటు వాళ్ళు హెవీ వెహికల్స్ తీసుకొని చెరువు ఆయకట్ట మీద తిరుగుతున్నారు క్రషర్ నుంచి స్టోన్ తీసుకురావడానికి. ఆ చెరువు కట్ట మీద తిరగడం వలన చెరువు అనేది దెబ్బతినింది, చెరువు కట్ట దెబ్బతినింది. చెరువులో అక్రమంగా రోడ్డు వేసుకున్నారు. వాళ్ళు 4 ఎకరాలు ఆక్రమించుకొని అక్రమంగా రోడ్డు వేసుకున్నారు. ఆ రోడ్ల మీదే వాళ్ళు తిరుగుతున్నారు. అది తిరగడం వలన చెరువు కట్ట అనేది నెర్రేసి ఇప్పుడు చెరువులోకి నీళ్ళు ఇడిచినా కూడా నిలబడే పొజిషన్లో లేదు, మొత్తం చెడిపోయింది. దాన్ని మాకు బాగు చేసి రోడ్డు వేసి మా ఊరిని ఇది చేయాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు అంటే మీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి మీ గ్రామానికి, ఆ పెద్ద పెద్ద లారీలు క్వారీలు తిరగడం మూలంగా. అయితే అధికారులకు మీరు చెప్పలేదా మీ సమస్యలు? ఎవరు పట్టించుకోలేదా? చెప్తున్నాం, అధికారులు చెప్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఆ క్వారీల వలన రోడ్డు దెబ్బతింది. మా ఊరు పోవాలంటే 2 వీలర్ వేసుకొని పోవాలంటే కింద పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్లు సరిగా లేవు, గుంతలు పడిపోయినాయి పెద్ద పెద్ద ట్రక్సర్లు తిరుగుతున్నందుకు. పంట పొలాల మీద దుమ్ములు పడుతున్నాయి. ఆ దుమ్ముల వలన పంట నష్టపోతున్నారు రైతులు. ఇంకొకటి వచ్చేసి మా చెరువు కట్ట మీద ఆ బండ్లు 30-40 టన్నుల బండ్లు తిరుగుతున్నందుకు మా చెరువు కట్ట కూడా కొంచెం లీకేజ్ అవుతుంది. రేపొద్దున మాకు అందరినీ నీళ్లు ఇడిచాలంటున్నారు. ఆ నీళ్లు కూడా నిలబడేటట్టు లేవు. మాకు కట్ట కూడా తెగిపోయే ఆస్కారం ఉందని చెప్పేసి మాకు చెరువు కట్ట రిపేర్ చేయాలి, మాకు రోడ్డు వేయాలి, మాకు ఈ సహకారం చేయాలని గవర్నమెంట్కి కోరుతున్నాం మేము. మీ ఊరు సమస్యలపైన ఏదైతే పాఠశాల విద్యార్థులకి సమస్యలు కావచ్చు, లేదా రోడ్లో ఈ దుమ్ము ధూళి వల్ల యాక్సిడెంట్లు జరగవచ్చు, మరి పాలకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అంటే మీ గ్రామం వాళ్ళకి పట్టదా? మీ సమస్యలు వాళ్ళకి పట్టదా? గ్రామం నుంచి ఎన్నో స్పందనలు ఇచ్చినారా సార్ మా ఊరు నుంచి.
అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడా ఈరోజు బైకుల మీద పోవాలంటే కూడా వర్షాకాలం నుంచి స్కిట్ అయ్యి కింద పడడం, యాక్సిడెంట్లు కూడా కొన్ని గతంలో జరిగినాయి సార్. ఈరోజు బ్లాస్టింగ్ కూడా భయంకరంగా 7 గంటలకి 8 గంటలకి పనులు పోయేతోళ్ళు కూడా ఈరోజు భయపడి కూడా పనులు పోవడం కూడా నిలబెట్టుకుంటున్నారు సార్. అదేవిధంగా ఆ బ్లాస్టింగ్ వల్ల మా ఊరికి తాగే నీళ్లు కూడా రావడం లేదు. మైనింగ్ అధికారులు తీసుకుని వాళ్ళ దృష్టికి పోతే కూడా వాళ్ళు ఏదో మైనింగ్ వాళ్ళు కుమ్మకై ఏదో మాట్లాడుకొని చేసుకుంటున్నారు సార్. ఈరోజు పరిష్కారాలు చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. రైతులు కూడా మందు మూటలు ఏదైనా తెచ్చుకోవాలంటే కూడా ఈరోజు ఆటో వచ్చే అవకాశాలు కూడా మా ఊరికి లేవు సార్. అదేవిధంగా టమాటాలు రైతులు మిర్చి టమాటాలు కూరగాయలు అన్నీ పండిస్తారు సార్. ఆటోలు పోనీకి కూడా మాకు చాలా ఇబ్బందిగా, దయచేసి ఆ కస్టర్ వల్లనే రోడ్డు వేపియాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము జిల్లా కలెక్టర్ కూడా కోరేది అదే కోరిక మాది. గిరిజన ప్రాంతం నుంచి మా పల్లెటూరులో ఎవరు ఏది భాషలు కూడా వాళ్ళకి సరిగా మాట్లాడడానికి కూడా లేదు, మాకేం లే అనే రకంలో ఉన్నారు సార్. దయచేసి మన జిల్లా కలెక్టర్ గారి నుంచి మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. ప్రధానంగా ఉలిందకొండ పరిసర క్వారీల మూలంగా కొల్లంపల్లి తాండా ఈ ప్రజలైతే చాలా అవస్థలు పడుతున్నారు. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అదేవిధంగా చెరువు కట్టు కూడా ధ్వంసమైన పరిస్థితి. చెరువు కట్ట ధ్వంసమై తూములు ఒకవేళ పాడైపోయినట్లయితే పొలాలకి నీరు కూడా పారవు. కాబట్టి ఖచ్చితంగా అయితే జిల్లా కలెక్టర్ వారు స్పందించి ఏదైతే మైనింగ్ అధికారుల ద్వారా లేదా ఈ క్రషర్ యజమానులు క్వారీ యజమానుల ద్వారా రోడ్లు మరమ్మతులు చేయించి తమ గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.